ఒక 5,000 పట్టుకుని మమ్మల్ని అయితే కనుక ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ వచ్చాం మేము 5,000తో. అంటే ఒక కంపెనీలో వర్క్ చేద్దామన్నా కూడా నాకు వర్క్ తీసుకోలేదు, వర్క్ చేయడానికి కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఆ ఫీల్డ్లో ఉండేసి ఈ బిజినెస్ ఫీల్డ్లోకి మీరు ఎలా వచ్చారండి? మనం బిజినెస్ జీతం తీసుకున్నంటే మన జీతం అయినాము బిజినెస్ ఫీల్డ్లోకి రావాలంటే సరిపోలేదు. బట్ మా ఫ్రెండ్స్ కానీ రిలేషన్ కానీ వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుని మనం అయితే బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చాం. కనుక ఒక మ్యాట్రసెస్ ఫ్యాక్టరీ అయితే స్టార్ట్ చేస్తాము. 2017 నుంచి బ్యూరో రెస్ట్ మ్యాట్రసెస్ అనే ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేస్తాం. ఈ బిజినెస్ ఇంత మంచిగా ఉంది కదండి, మరి ఇది ఇన్స్పెక్ట్ మళ్ళీ సోఫా బిజినెస్లోకి ఎలా? యాక్చువల్లీ నేను సోఫాసే కాదు, యాక్చువల్లీ ఇంటికి మొత్తం కంప్లీట్ ఫర్నిచర్ అనేది మనకు ఉండాలి. అంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి కంప్లీట్ సోఫా కానీ డైనింగ్ టేబుల్ కానీ మ్యాట్రసెస్ కానీ కాట్స్ కానీ కంప్లీట్ మనవి ఉండాలని కోరిక. ఇంటీరియర్ ఇంక్లూడింగ్ ఇంటీరియర్స్తో కూడా నేను నమ్మింది ఒకటే, క్వాలిటీ. ఆ క్వాలిటీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా మనకి ఒక 3 crores అయితే టర్న్ అవుతుంది. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నా దగ్గర నాకు ఫెయిన్ బడ్జెట్, మీరు సోఫా తయారు చేస్తారా చేయరా అంటే, ఇప్పుడు ఒక కస్టమర్ షోరూంలో కొంటే బెస్టా, ఆన్లైన్లో కొంటే బెస్టా, ఆఫ్లైన్లో కొంటే బెస్టా? సోఫా కొనేటప్పుడు కస్టమర్ చేసే మిస్టేక్స్ ఏంటి? మనీ సంపాదించడం కష్టమా, ట్రస్ట్ సంపాదించడం కష్టమా? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు జైత్ర టాక్స్. ఈరోజు మనం సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్ అయిన రాంబాబు గారితో పాడ్కాస్ట్ చేస్తున్నాం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది రాంబాబు గారు? నా జర్నీ అయితే కనుక 10th క్లాస్ కంప్లీట్ అయిపోయినప్పుడు అయితే స్టడీకి వెళ్దాం అనుకున్నా. మనం ఎలా అంటే మ్యాథ్స్లో వీక్ అండ్ హిందీలో కూడా వీక్ ఉండే. మనం అప్పుడు ఎవరైనా ఒక సజెషన్ తీసుకోవాలి అనుకుంటే కనుక మనకి ఎంపీసీ కానీ బైపీసీ కానీ తీసుకోమన్నారు. నేనైతే కనుక అప్పటి నుంచి స్టడీ ఆపేశాను. కానీ బట్ మా మమ్మీ వాళ్ళు అయితే కనుక ఒక 5,000 పట్టుకుని మమ్మల్ని అయితే కనుక ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ వచ్చాం మేము 5,000తో. ఎంతమంది వచ్చారండి? మొత్తం మేము 4 members. 4 members. 5,000 సరిపోయి అండి? 5,000 సరిపోయి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం యాక్చువల్లీ ఏంటంటే ఒక కంపెనీలో వర్క్ చేద్దామన్నా కూడా నాకు వర్క్ తీసుకోలేదు, వర్క్ చేయడానికి కూడా తీసుకోలేదు. ఎందుకంటే నా ఏజ్ సరిపోదు. ఓకే, 15 years నాకు ఏజ్. ఏజ్ సరిపోలేదు. దాన్ని బట్టి నేను కొన్నాళ్ళు ఇంట్లో కూడా ఉన్నా. అప్పుడు మమ్మీ డాడీ అయితే వర్క్ చేసి మమ్మల్ని మొత్తం, మా అక్కది కూడా సేమ్ క్లాస్మేట్స్. ఓకే, మనకేంటంటే అప్పుడు మా అక్క కూడా ఆల్రెడీ వర్క్ కూడా వెళ్ళినాయి. ఇంట్లోనే ఉన్నాం. అప్పుడు మా మమ్మీ డాడీ అయితే కనుక మమ్మల్ని పెంచి పోషించారు. మీరు ఏం పని చేసేవాళ్ళండి? మనం వర్క్ అంటే కనుక చిన్న స్మాల్ కంపెనీలో అయితే వర్క్ చేస్తాము. ఎంత శాలరీ వచ్చేదండి అక్కడ? అప్పుడైతే కనుక మనకి 3-4 thousand. 3-4 సరిపోయేదా అండి? సరిపోయేదంటే ఇంకా అడ్జస్ట్ అవ్వాలి. అంటే మీరు ఒక్కరినే పని చేసేవాళ్ళు అండి? అంటే మొత్తం ఓవరాల్గా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వర్క్ చేస్తాం ఈ మొత్తం. ఓకే, జీతం తీసుకొని పని చేసా అని చెప్పేసి అన్నారు కండి. ఆ ఫీల్డ్లో ఉండేసి ఈ బిజినెస్ ఫీల్డ్లోకి మీరు ఎలా వచ్చారండి? మనం బిజినెస్ జీతం తీసుకున్నంటే మన జీతం అయినాము బిజినెస్ ఫీల్డ్లోకి రావాలంటే సరిపోలేదు. బట్ మా ఫ్రెండ్స్ కానీ రిలేషన్ కానీ వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుని మనం అయితే బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చాం. ఫస్ట్ ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేశారండి? మనం అయితే కనుక ఫస్ట్ అయితే కనుక ఒక మ్యాట్రసెస్ ఫ్యాక్టరీ అయితే స్టార్ట్ చేస్తాము. ఈ మ్యాట్రసెస్లోకి రావడానికి ఏంటంటే నాకు ఏమిటంటే మా ఫ్రెండ్స్ మ్యాట్రసెస్ ఫ్యాక్టరీ ఆల్రెడీ వాళ్ళు చాలా మంది నా ఫ్రెండ్స్ సజెషన్స్ ఇచ్చారు, పెట్టుకో ఓకే అని. మనం అయితే కనుక మ్యాట్రసెస్ ఫీల్డ్ అయితే కనుక 2017 నుంచి మనం బ్రాండ్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. అలాగే మనం 2017 నుంచి బ్యూరో రెస్ట్ మ్యాట్రసెస్ అనే ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేస్తాం. ఎంత ఇన్వెస్ట్మెంట్ అయిందండి బిజినెస్ పెట్టడానికి? ఇన్వెస్ట్మెంట్ అంటే మనము పర్టికులర్గా ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది కాదు. అంటే అయితే బిజినెస్ లో అనేది మనకి ఇంత ఇన్వెస్ట్మెంటే సరిపోతుందని లేదు, మనం పెట్టుకుంటూ ఉండాలి ఫస్ట్ అయితే కనుక కంపల్సరీ. రా మెటీరియల్స్ ఇవన్నీ ఎలా సమకూర్చుకున్నారంటే? రా మెటీరియల్ అంటే మనం పర్చేజ్ చేయడమే. మనము అసలు స్టార్టింగ్ లో మీకు తెలియకపోవచ్చు అండి, అదే మనకి ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం గైడ్ చేస్తారని అయితే చెప్పాను కదా, మా ఫ్రెండ్స్ అయితే గైడ్ చేస్తారు.
అప్పుడు మనం చేసినప్పుడైతే ఇంత టెక్నాలజీ కూడా లేదు. మనం ప్రతిదీ కష్టపడి మనం వెతికిన ప్రతిదీ అయితే మనం చేసుకున్నాం. ఆన్లైన్ కూడా ఉందండి అప్పుడు ఆన్లైన్ కూడా లేదు కదా, 2017. సో మరి స్టార్టింగ్ డేస్ లో ఎలా ఉండేదండి బిజినెస్? స్టార్టింగ్స్లో కామన్, ఎవరికైనా స్ట్రగుల్స్ రావడం అయితే కామన్. అలాగే మనం ఒకసారి 2017లో కూడా బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్రెడీ బ్యాక్ కూడా వచ్చాం. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళా కమ్బ్యాక్ ఇచ్చాం. అంటే స్ట్రగుల్స్ కామన్ కదా. అంటే యాక్చువల్లీ లో క్వాలిటీ మ్యాట్రసెస్ రెడీ చేయడం అనేది ఇంట్లోకి నచ్చలేదు. అందుకని చెప్పి ఆల్రెడీ అప్పుడు స్టాప్ చేసి మళ్ళీ ప్రీమియం సెగ్మెంట్తో అయితేనే కమ్బ్యాక్ ఇచ్చాను. అంటే ప్రీమియం అంటే అందులో ఏ మెటీరియల్స్ వాడతారండి? ప్రీమియం అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు లెటెక్స్ మ్యాట్రసెస్, స్ప్రింగ్ మ్యాట్రసెస్, మొత్తం మెమొరీ ఫోమ్ మ్యాట్రసెస్ అయితే మనం కమ్బ్యాక్ ఇచ్చాం. అప్పుడు అయితే కనుక స్టార్టింగ్లో అయితే కనుక వైర్ మ్యాట్రసెస్, ఈపీ మ్యాట్రసెస్ అవి చేస్తుండే. అవి నాకు యాక్చువల్లీ నేను తయారు చేస్తున్నా కానీ నాకు సాటిస్ఫై అనేది లేదు. ఎందుకు లేదు అంటే కనుక మనం మన స్వార్థం కోసం ఒక కస్టమర్ని లో మ్యాట్రసెస్ తయారు చేసి దాని మీద పట్టుకోబెట్టడం అనేది నాకు ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని నేను అనేది బిజినెస్ కంప్లీట్ క్లోజ్ చేసి మళ్ళీ మనకి ఎప్పుడైతే లెటెక్స్ మంచి ప్రీమియం మ్యాట్రసెస్ అయితే వచ్చినాయో ఈ మ్యాట్రసెస్ మనం ఎందుకు తయారు చేయకూడదు అనే ఒక థాట్ తోటి నేను మ్యాట్రస్ బిజినెస్ లో మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చాను. మ్యాట్రియల్స్లోనే మళ్ళీ దాంట్లోకి వచ్చాను. మొత్తం లో క్వాలిటీ నుంచి ప్రీమియం క్వాలిటీ. ఇప్పటికీ కూడా మనము కంప్లీట్ కస్టమర్ అనేది ప్రీమియం క్వాలిటీ సప్లై చేస్తాం. ఇప్పటికి మనకి కాంపిటీషన్ ఎక్కువైనా కూడా కస్టమర్ మనకు ఒకళ్ళు కంపెనీకి వచ్చినా కూడా ఒక కాల్ చేసినా కూడా మనకి ఎప్పుడైనా క్వాలిటీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా దగ్గర తీసుకోమని అయితే డైరెక్ట్ నేను చెప్పాలి. క్వాలిటీ బయట కంపేర్ చేసుకుని నా దగ్గర రమ్మని చెప్పాను. ప్రైస్ కూడా కంపేర్ చేసుకోమని చెప్తాం, క్వాలిటీ కంపేర్ చేసుకోమని. సో ఇప్పుడు ఆ లగ్జరీ మ్యాట్రియల్స్ మీరు ఆఫర్ చేస్తున్నారు. సో అప్పటి నుంచి బిజినెస్ ఓకేనా? బిజినెస్ ఓకే. మనము ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ప్రీమియం క్వాలిటీ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే మనం బిజినెస్ అనేది ప్రమోషన్ చేసుకోవసరం లేదు. యాక్చువల్లీ మన బిజినెస్ అనేది కస్టమరే ప్రమోషన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక కస్టమర్ అనేది మన దగ్గర మ్యాట్రసెస్ తీసుకున్నాడంటే ఆటోమేటిక్గా కస్టమర్కి నచ్చింది కదా, పక్కన వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ రిలేటివ్స్కి కానీ రిఫర్ చేస్తాం. మనకి అప్పుడు ప్రమోషన్ కూడా చేసుకోవసరం లేదు. అంటే మొత్తం మౌత్ కాకండి, మౌత్ టాక్. ఈ బిజినెస్ ఇంత మంచిగా ఉంది అండి. మరి ఇది ఇన్స్పెక్ట్ మళ్ళీ సోఫా బిజినెస్ లోకి యాక్చువల్లీ నేను సోఫాసే కాదు, యాక్చువల్లీ సోఫా స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఇంటికి మొత్తం కంప్లీట్ ఫర్నిచర్ అనేది మన ఉండాలి. అంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి కంప్లీట్ సోఫా కానీ, డైనింగ్ టేబుల్ కానీ, మ్యాట్రసెస్ కానీ, కాట్స్ కానీ కంప్లీట్ మనవి ఉండాలని కోరుతా. ఇంక్లూడింగ్ ఇంటీరియర్స్ తో కూడా నేనైతే ట్రై చేస్తున్నాను. ప్రెజెంట్ సోఫా ఫీల్డ్ ఎలా ఉందండి? ప్రజెంట్ సోఫా ఫీల్డ్ అయితే కనుక మనకి సోఫా అనేది 15,000లో తయారవుతుంది, ఒక 30,000లో తయారవుతుంది, మనకి 50,000లో కూడా తయారవుతుంది. సోఫాకి అనేది ఇంత బడ్జెట్లో కొనాలి అనేది ఏమి లేదు. మనకి సోఫా ఫీల్డ్ ఎలా ఉంది అని మీరు అడిగారు కాబట్టి నేను నమ్మింది ఒకటే, క్వాలిటీ. ఆ క్వాలిటీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మీ ఫస్ట్ కస్టమర్ ఎలా వచ్చారండి? మనకి ఫస్ట్ కస్టమర్ అయితే కనుక ఆల్రెడీ మనకి మ్యాట్రసెస్ బిజినెస్ అయితే ఉందని చెప్పారు కదా, మనకి ఆయన మ్యాట్రసెస్ కోసం కాంటాక్ట్ అయ్యారు. మనకి మ్యాట్రసెస్ కోసం కాంటాక్ట్ అయితే జస్ట్ నేను సోఫా కూడా స్టార్ట్ చేశాను అని చెప్పాను. కస్టమర్ కూడా లోకల్ కాదు, బయట ఆయన ఒకటే చెప్పారు, యాక్చువల్లీ మ్యాట్రసెస్ అయితే నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, సోఫా ఎలా అనే నీకు, కానీ అందరూ పుక్కగానే నేర్చుకోరు, బట్ నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, ఓకే నేను సాటిస్ఫై అయితేనే తీసుకుంటాను అని చెప్పారు, లేదంటే తీసుకోను అని చెప్పారు. బడ్జెట్ కూడా లో కాస్ట్ కాదు, 1,10,000. ఫస్ట్ 1,10,000 సోఫా తయారు చేశాను. బట్ నాకు అది రిజెక్ట్ కాలేదు. యాక్చువల్లీ నేను సోఫా పెడదాం అనుకున్నప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లోనే కూడా జస్ట్ సోఫా టీమ్ దొరకదు, స్ట్రగుల్స్ వస్తాయి, రిజెక్ట్ సోఫాస్ ఆల్రెడీ నీకు షోరూంలో ఉండిపోతాయి, చాలా సోఫాస్ అని భయపెట్టారు. అందుకే నేను ఈ భయానికి కూడా కొంత టైం తీసుకున్న తర్వాత నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక్క రిజెక్ట్ సోఫా వచ్చింది. రిజెక్ట్ సోఫా అంటే క్వాలిటీలో కాదు, యాక్చువల్లీ ఒక టైలర్ మిస్టేక్ వల్ల అది మనకి రిజెక్ట్ అయింది. బట్ నేను అది ఎలా సాల్వ్ చేశానంటే డైరెక్ట్ నేను ఫ్యాబ్రిక్ చేంజ్ చేయలే,
మనము క్వాలిటీ చెకింగ్ నేను చెక్ చేస్తా, నాకు సాటిస్ఫై అయితే నేను డిస్పాచ్ చేస్తాను. నాకు ఏమాత్రం ఒక డౌట్ వచ్చినా కూడా బట్ నేను ఆ కస్టమర్ని నా ఫ్యాక్టరీకి పిలిపిస్తాను. నచ్చిందా లేదా, ఓకే నచ్చలేదు అంటే చేంజెస్ ఆ కస్టమర్ టూవే చేస్తే ఒక్క సోఫాయే నేను చేంజ్ చేస్తున్నాను. ప్రజెంట్ వరకు రిజెక్ట్ సోఫాస్ అయితే లేదు. ఇది ఆ ఫస్ట్ కస్టమర్ 1,15,000 సోఫా అన్నారు అంటే తనకి మీరు డెలివరీ చేసిన తర్వాత ఆ కస్టమరు ఎలాంటి కాంప్లిమెంట్ ఇచ్చారండి? ఓకే బాగుంది అని చెప్పారు. నేను అది చేస్తున్నాను సేపు యాక్చువల్లీ బిజినెస్లో అనేది స్టార్టింగ్ 1,10,000 సోఫా నేను చేస్తున్నాను. బట్ ఆ సోఫా పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనే టెన్షన్ కూడా నాకు అవి కస్టమర్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఓకే అన్న తర్వాత నేనైతే ఫ్లాట్. ఇది కస్టమర్ చేస్తూ ఉన్నారని చెప్పేసి అన్నారు కనుక మరి తను మెజర్మెంట్స్ ఎట్లా ఇచ్చారండి? మెజర్మెంట్ అయితే నేను సైట్ విజిట్ చేశాను. సైట్ విజిట్ తీసుకున్నాక మెజర్మెంట్ తీసుకున్నాక నేను డ్రాయింగ్ ఇస్తాను. డ్రాయింగ్ ఇచ్చిన తర్వాత ఓకే మనకు అయిన తర్వాత క్వాలిటీ కూడా యాక్చువల్లీ యూఎస్ఏ కస్టమర్ అన్నారు కదా, క్వాలిటీ ఆయనకి ఎలా తెలుస్తుంది ఏంటనేది అనే ప్రాసెస్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కంపల్సరీ. మనకి డే 1 నుంచి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ వాట్సాప్ గ్రూప్లో మనకి ఫ్రేమింగ్ అయిన తర్వాత ఫ్రేమింగ్ ఫోటో పెడతాం. యాక్చువల్లీ లోకల్లో అయితే కూడా ఆ ఫ్రేమింగ్ మీద ఏమన్నా డౌట్ ఉంటే కూడా మన ఫ్యాక్టరీకి వచ్చి ఫ్రేమింగ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫోమింగ్ మనం ఏ డెన్సిటీ ఇస్తున్నాము, ఏ క్వాలిటీ ఇస్తున్నాము అనేది కూడా అవి మొత్తం ఆల్ కంప్లీట్ వర్క్ ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ కస్టమర్ దగ్గర పిక్స్ ఉంటాయి. ఈ రా పిక్స్ అది డెన్సిటీ అని ఒక మాట అన్నారు అండి. డెన్సిటీ మీరు ఎలా డిసైడ్ చేస్తారా అండి? అంటే కస్టమర్ డిసైడ్ చేస్తాడా? లేదు యాక్చువల్లీ కస్టమర్ అడుగుతారు మీరు ఏం క్వాలిటీ వాడుతున్నారు అనేది. మనం ఏ క్వాలిటీ వాడుతున్నాం అనేది మనమే చెప్పాలి. ఈ కస్టమర్కి కూడా డెన్సిటీ అనేది తెలియదు. వాళ్ళకి కావాల్సిన సోఫా, ఆ సోఫాలో ఏ క్వాలిటీ ఉంది ఏంటి, మనం ఏ క్వాలిటీ వాడుతున్నామో, మనము ఏ సోఫా అయితే తీసుకోవచ్చు, ఫ్యాబ్రిక్ వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్తారు. ఇన్ కేస్ మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఏ ఫ్యాబ్రిక్ చూజ్ చేసుకోవాలి, లేదు నాకు సాఫ్ట్ ఫీల్ కావాలి, సో అని కొన్ని రిక్వైర్మెంట్ చెప్తారు. దాన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు డెన్సిటీ 32 డెన్సిటీ 40 డెన్సిటీ అన్నారు కానీ ఆ రెండింటికి డిఫరెన్స్ ఏమి ఉంటుందండి? అంటే డిఫరెన్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి డెన్సిటీ లో డెన్సిటీ ఈ లో టైం, ఈ హై డెన్సిటీ లాంగ్ టైం, లాంగ్ లాస్టింగ్. ఈ ఇప్పుడు అయితే 1,10,000 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఆర్డర్ నాకు ధైర్యం వచ్చా. సో నెక్స్ట్ టైం నుంచి ఇంకా భయం అనేది పోయింది. అది భయం లేదు. ఈ నెక్స్ట్ ఆర్డర్ ఎట్లా వచ్చిందండి? నెక్స్ట్ ఆర్డర్ ఇంకా కామన్. ఇంకా యాక్చువల్లీ మనకి ప్రతి కస్టమర్కి మనం ఆల్రెడీ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ప్రతి కస్టమర్కి నేనే చెప్పుకోవాలి నేను సోఫా స్టార్ట్ చేశాను అని ప్రతి కస్టమర్కి చెప్పాను. ప్రతి కస్టమరు నా దగ్గర ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ నేను ఒక స్టేటస్ పెడితే నాకు కర్ణాటక నుంచి వీక్లీనెస్ కూడా కాల్స్ వచ్చాయి. మీ దగ్గర మ్యాట్రస్ తీసుకున్నాను బాగుంది, సోఫా కూడా మీరే పంపించాలి. నేను ఆ ట్రాన్స్పోర్ట్ కూడా స్ట్రగుల్ పడ్డా, ఆయనకి చాలా డిలే చేస్తా ఎందుకంటే వెహికల్ దొరకదు. అయినా కూడా ఇంక పర్వాలేదు మీరే చేయాలి, నాకు మ్యాట్రసెస్ నచ్చాయి. ట్రాన్స్పోర్ట్ కూడా మీరే ఫ్రీగా వచ్చేస్తారు. నేను కస్టమర్ బేర్ చేయాల్సి వస్తుంది ట్రాన్స్పోర్ట్. ఈ సో ఇప్పుడు సోఫా ఫీల్డ్ బాగుందండి. సోఫా ఫీల్డ్ బాగుందంటే ఆల్రెడీ నేను బిజినెస్లో ఉన్నా కాబట్టి డెఫినెట్లీ బాగుంటుంది. నా క్వాలిటీ కూడా బాగుంటుంది కాబట్టి. నెలకి ఎన్ని సోఫాలు అవుతున్నాయండి మీ దగ్గర? మన దగ్గరికి అయితే ప్రజెంట్ ఒక 20 సోఫాస్ అయితే అది కూడా ప్రీమియం. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి బడ్జెట్? బడ్జెట్ అంటే మన సీట్లను బట్టి డిఫైన్ అయి ఉంటుంది, వాళ్ళ ఫ్యాబ్రిక్ చాయిస్ని బట్టి డిఫైన్. ఆన్ అండ్ యావరేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వదు? ఆన్ అండ్ యావరేజ్ అంటే 9,000 నుంచి సీట్ స్టార్ట్ అవుతుంది. అదే కదండి. అప్పుడు కంప్లీట్ అంటే ఒక సీట్ చెప్తున్నారు. ఒక సీట్ ఎన్ని సీట్లు కావాలంటే అన్ని ఏంటి 9,000. మనము ఈ 9,000 సీటర్ ఛార్జ్ చేసినా కూడా మనం ఏంటంటే కస్టమర్కి ఒక ఫెసిలిటీస్ ఇస్తాను. 5 years వారంటీ ఇస్తాము, 5 years సర్వీస్ వారంటీ ఇస్తాం. ఇన్ కేసు కంప్లీట్ వారంటీ 5 years అవుతుంది. సర్వీస్ వారంటీ ఎందుకు ఇస్తాను అంటే ఇన్ కేసు ఏదన్నా స్క్రూ కానీ లూజ్ అవునా, ఏదన్నా నెక్స్ అవి ఇవి డౌన్ అయినా కూడా ఇంకొక మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళ అవసరం లేకుండా మనం సర్వీస్ అనేది ఫ్రీ ఇస్తాం. రిమైనింగ్ 5 years అయితే ఏదైతే అవసరం అంటారు సర్వీస్ అనేది ఫ్రీ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది సర్వీస్ చేయవచ్చు చేయకపోవచ్చు, మన కస్టమర్ అనేది స్ట్రగుల్ పడకూడదు. అదే సో అందుకని ఓవరాల్గా 10 years ఆ సోఫా ఇచ్చానంటే 10 years నేను కాంటాక్ట్లో ఉంటా, కమ్యూనికేషన్లో. సో ఇప్పుడు నెలకి 20 సోఫాలు చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఎంత టర్న్ ఓవర్ అవుతుంటుందని మనకు ఓవరాల్గా అయితే కనుక మనకి ఒక 3 crores అయితే టర్న్ ఓవర్. 3%?
అంటే మొత్తం మ్యాట్రిజెస్ సోఫా అన్ని 3 crores అయితే ఓన్లీ సోఫాస్కి ఎంత టర్న్ ఓవర్ అవుతున్నాను? ఓన్లీ సోఫాస్ కంటే యాక్చువల్లీ మనం ఇప్పుడు సపరేట్ అంటూ చేయం కదా యాక్చువల్లీ అది ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నా దగ్గర నాకు ట్రైన్ బడ్జెట్ ఉన్నాయి, మీరు సోఫా తయారు చేస్తారా చేయరా అంటే మీరేం చెప్తారండి? నేనైతే కనుక ఒకటే చెప్తాను, కొంచెం వేస్ట్ చేసైనా మంచి సోఫా తీసుకో. ఇప్పుడు ఎందుకు చెప్తాను అంటే ఇది 30,000 బడ్జెట్లో నేను సోఫా చేసిన తర్వాత వాళ్ళకి 2 yearsలో చేతికి వస్తుంది. ఆల్మోస్ట్ 2 yearsలో సోఫా కంప్లీట్ స్టార్ట్ అయినా కూడా కస్టమర్ అడ్జస్ట్ అయి కూర్చుంటారు ఆ సోఫా మీద. ఎందుకంటే ఎందుకు మార్చడం, మనం బడ్జెట్ పెట్టాం కదా అని. అదేదో మనం 2 yearsలో 1 yearలో చేతికి వచ్చే సోఫా కొనుక్కునే కన్నా మంచి వెయిట్ చేసి మంచి సోఫాయే తీసుకోవచ్చు అవుతున్నాయి. అంటే మంచి సోఫా అంటే ఎంత మంచి అంటే బడ్జెట్ అంటే కస్టమర్ చాయిస్ మనకి. ఎందుకంటే కస్టమర్ చాయిస్ సోఫా ఇంత రేటు అనేది మనం ఫిక్స్ చేయాలి. ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, డిఫరెంట్ రేట్స్ ఉంటాయి, సోఫాకి ఎంత ఫ్యాబ్రిక్ పట్టవచ్చు ఏంటి అనేది మనం ఒకసారిగా డిసైడ్ అయితే చేయి. ఇప్పుడు ఒక కస్టమర్ షోరూంలో కొంటే బెస్టా, ఆన్లైన్లో కొంటే బెస్టా, ఆఫ్లైన్లో కొంటే బెస్టా? అంటే ఆఫ్లైన్ అంటే ఇన్ ద సెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంట్లో కొంటే బెస్టా? మీరేం చెప్తారు? మనం డెఫినెట్గా అయితే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర తీసుకోమని చెప్తాం. ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వాడే మొత్తం మెటీరియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకటి ప్లైవుడ్ ఏది వాడుతున్నారు, వుడ్ ఏది వాడుతున్నారు, ఫ్యాబ్రిక్ ఏది వాడుతున్నారు, ఫోమ్ ఏది వాడుతున్నారు, మొత్తం కంప్లీట్ మనకు ఒకటి అనేది ఉంటుంది. మనం చాలా ముందే చూసుకోవచ్చు, చాలా ముందు చూసుకోవాలి. అదే చెప్పినా కదా మీకు ఫస్ట్ ఆల్రెడీ వాట్సాప్లో మేము అప్డేట్స్ ఇస్తాము. ఇప్పుడు ఒక రెడీమేడ్ సోఫాకి వెళ్తాం. రెడీమేడ్ సోఫా తీసుకున్నప్పుడు జనరల్గా ఆ రెడీమేడ్ సోఫా తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఫ్యాబ్రిక్ ఒక షోరూమ్ చెప్పిన వాడితే నమ్మాలి. ఓకే, అది నమ్మాలి. ఎందుకంటే వాడు నేను దర్పన్ ఫ్యాబ్రిక్ వేసానని చెప్పొచ్చు, లేదా మిత్తల్ ఫ్యాబ్రిక్ వేసానని చెప్పొచ్చు. వాడు చెప్పిందే నమ్మాలి. దాని మీద అంటూ ఏ లోగో కానీ ఏది కంపెనీ నేమ్ కానీ రాదు. ఇంకా మనము యాక్చువల్గా మనం దాన్ని బట్టి కస్టమర్ ఆటోమేటిక్గా డిసైడ్ అయిపోయి. ఇంకోటి థర్డ్ పార్టీ కంపెనీ నుంచి కూడా ఫ్యాబ్రిక్ కొంటారు, కొని వేసేస్తారండి. అవును, దర్పన్ అని చెప్తారు. మళ్ళీ మరి అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఒక కలర్ ఫ్యాబ్రిక్ దర్పన్లో ఉండొచ్చు, జస్ట్ లోకల్ కొన్ని ఫ్యాబ్రిక్స్ బ్రాండెడ్లో ఉండొచ్చు, నాన్ బ్రాండ్లో ఉండొచ్చు. కస్టమర్కి ఒకసారి కొటేషన్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కొటేషన్ ఇచ్చాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాడు అంటే మ్యానుఫ్యాక్చర్ కూడా కరెక్ట్ అని నేను చెప్పాను. ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ కూడా కరెక్ట్ అని ఎందుకు చెప్పను అంటే యాక్చువల్లీ సేమ్ ఫ్యాబ్రిక్స్ లోకల్లో ఉండొచ్చు, బ్రాండెడ్లో ఉండొచ్చు. బట్ నేనేంటంటే నేను పర్చేజ్ చేసిన బిల్ అనేది కస్టమర్కి నేను కంప్లీట్ చూపిస్తాను. మొత్తం చూపిస్తారు అంటే చూపిస్తాను అంటే ఎంత డిస్కౌంట్ వచ్చింది ఏంటి అనేది కూడా నేను కంప్లీట్ బిల్ షో చేస్తాను. నాకు ఎంసీ చెప్పాలనుకుంటండి, ఇది చెప్పకపోయినా నాకు అనవసరం. నాకు ఎందుకంటే నేను కస్టమర్ దగ్గర ఒకసారి ప్రైస్ తీసుకున్న తర్వాత నేను అదే ఫ్యాబ్రిక్ వేయడం అది ఐ థింక్ ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. మొత్తం కంప్లీట్ ట్రాన్స్పరెంట్ వర్క్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ మ్యాటర్స్ కూడా ట్రాన్స్పరెంట్. ఇది కూడా మీరు వాట్సాప్లో వీడియోస్ పెడతారా అండి? ఇక్కడ దీనికి ఇంత బిల్ అయింది, దీనికి ఇంత అంటే బిల్ అంటే ఓన్లీ ఫ్యాబ్రిక్ వరకు. ఆల్రెడీ ఫోన్ మీద లోగో వస్తుంది. అంటే మీరు ఎప్పుడైతే ఆర్డర్ బుక్ చేసుకున్నా ఆర్డర్ చేస్తాము, దాని మీద ఆల్రెడీ ఒక కోడ్ ఉంటుంది, ఏ కోడ్ బుక్ చేస్తాము, ఏంటి సీరియల్ నెంబర్ ఎంత, ఇవన్నీ పక్కా బిల్ ఉంటుంది కొంత. అది కస్టమర్ కూడా షో చేస్తాం, నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే కస్టమర్ దగ్గర బడ్జెట్ తీసుకున్నప్పుడు కస్టమర్కి తగ్గ క్వాలిటీ ఇవ్వాలి కదా, దానికి తగ్గట్టు బడ్జెట్ని బట్టి. సూపర్ అంటే అందుకే మీకు 3 crores అన్నోరేట్. అయితే అంటే ఇప్పుడు ఒక కామన్ మిడిల్ క్లాస్ కస్టమర్ ఉంటాడండి, తను షోరూమ్కి వెళ్తాడు. వెళ్ళినప్పుడు తను ఒక సోఫా తీస్తాడు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ షోరూమ్కి వెళ్తాడు అంటే తను ఒక సోఫా తీస్తాడు. ఆ క్వాలిటీ బాగుందో లేదో తను ఏం చూసి జడ్జ్ చేయాలండి? మనం సోఫా చూసినంత మట్టుకైతే జడ్జ్ చేయాలి. ఆ పర్సన్ అది ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో ఆయన చెప్పిందే నమ్మాలి. సరే, అట్లీస్ట్ ఏం క్వశ్చన్స్ అడగాలండి ఆ సేల్స్ మ్యాన్ని? క్వశ్చన్స్ అని వచ్చేసరికి ఏ ఫ్యాబ్రిక్ వాడారు, దీంట్లో ఎంత డెన్సిటీ వాడారు, ఏం ప్లైవుడ్ వాడారు, ఇవన్నీ మీరు EFs గురించి అడగాలండి. అంతే. ఫ్రేమ్ ఏం వాడారు, ఫోమ్ ఏం వాడారు, అంతే. ఫ్యాబ్రిక్ ఏం వాడారు అంటే F3 గురించి అడగాలి. F3 అంటే సినిమా గురించి అనుకోకండి, ఈ సోఫా గురించి అండి. సోఫా కొనేటప్పుడు కస్టమర్ చేసే మిస్టేక్స్ ఏంటి? ఈ సోఫా కొనేటప్పుడు కస్టమర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే సోఫా కావాలి అన్న రోజే షోరూమ్కి వెళ్ళి కొనేయడం కాదు. యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సోఫా కావాలి అన్నప్పుడు యాక్చువల్లీ కస్టమ్ చేయించుకోవాలి. కస్టమ్ చేయించుకుంటే ఏంటంటే మనకి ఒక హాల్కి తగ్గట్టు అయితే సోఫా వస్తుంది. ఇది మనం బయట సోఫా కొన్నాము అంటే కనుక
ఏంటంటే అది మన రూమ్కి సరిపోతుందో లేదో తెలియదు, జస్ట్ సోఫా కొనుక్కొస్తారు. నెక్స్ట్ అలాగే క్వాలిటీ చెక్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక షోరూంలో క్వాలిటీ ఈ రోజే కావాలని చాలామంది సోఫా అడుగుతారు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజే కావాలి, నాకు ఏదో ఫంక్షన్ ఉంది, ఈ రోజు అండి సోఫా కొనేసేయాలి అని అనుకుంటారు. కానీ అదే పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఇప్పుడు ఒక షోరూమ్కి వెళ్ళి ఒక సోఫా కొనుక్కొచ్చిన తర్వాత మనకి అది రూమ్కి సరిపోతుందో లేదో కస్టమర్కి తెలియదు. జస్ట్ ఆ మెజర్మెంట్లు చూసుకోరు. ఇది ఫస్ట్ మిస్టేక్. అంటే సరిపోవడం అంటే గడపకి అంటే యాక్చువల్లీ అది డెలివరీలోకి వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే ఒక సోఫా కొన్నప్పుడు షోరూమ్ డెలివరీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే అది మనకు లోపలికి రావచ్చు, రాకపోవచ్చు, తెచ్చే టైంలో కూడా డ్యామేజ్ అవ్వచ్చు. కానీ బట్ మా దగ్గర కస్టమైజేషన్ చేయించుకుంటే ఏంటంటే మేము సోఫా డెలివరీ కూడా మేమే ఇస్తాం. అంటే మీరు చేస్తాం అంటే ఇక డెలివరీ కాదు, ఎందుకంటే ఫ్రీ అయితే మేము చేయము. ఎందుకంటే సోఫా డెలివరీ చేయాలంటే ఒక 3-4 మెంబర్స్ చేసుకోవాలి. ఒకసారి మనకి లిఫ్ట్ పట్టొచ్చు, పట్టకపోవచ్చు. ఈ స్టెప్స్ మీద తీసుకెళ్ళాలి. మనం ఏంటంటే సైట్ విజిట్ చేసినప్పుడే ఈ మొత్తం కంప్లీట్ స్టెప్స్ కాడ నుంచి లిఫ్ట్ కాడ నుంచి ఒకవేళ ఈ 2 రాకపోతే ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా మనం థర్డ్ ఏస్ దించాల్సి వస్తుంది. దీనిపై చేయి థర్డ్ ఏస్ దించాల్సి వస్తుంది. ఇఫ్ సపోజ్ అది 10 floors ఉంది అనుకున్నామన్నా, ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్ 10 floors తాగేసి తింటారా కొంచెం అది కంపల్సరీగా ఇదాన్ని ఇది లేకపోతే బస్ పడిపోదు అంటే కంపల్సరీ రిస్క్ కూడా అవ్వచ్చు. రిస్క్ అవ్వచ్చు, సోఫా డ్యామేజ్ అవ్వచ్చు. కానీ రెస్పాన్సిబిలిటీ మాది ఉంటుంది కదా. ఇప్పుడు మనం వెళ్ళి డైరెక్ట్ సోఫా అనేది కొనుక్కొచ్చిన తర్వాత షోరూమ్ మంచి చెప్పడు. ఇప్పుడు మీరు నేను రిస్క్ అని చెప్పేసి అన్నారు కదా. సో ఇఫ్ సపోజ్ సోఫా పడిపోయి తింటున్నాం, అది మళ్ళీ మీరే తయారు చేసి మన తయారు చేసి కంపల్సరీ డెలివరీ మీనింగ్ అదే కదా. డెలివరీ మాది ఉంటుంది అంటే కనుక డెలివరీ కంపల్సరీ వాళ్ళ ఇంట్లో వెళ్ళేంత వరకు మాదే ఉంటుంది, మంచి ఛార్జ్ ఉంటుంది. ఈ సోఫా పడిపోయింది అన్న కింద 10 floors పైకి లేపేటప్పుడు, సో ఆ సోఫాని మీరు మళ్ళీ తయారు చేస్తారు సార్. ఓకే, ఆ రోజు చాలా కస్టమర్ కూడా రిక్వెస్ట్ చేయవలసి వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ ఫంక్షన్ వల్ల ఇప్పుడు వాళ్ళకి డిస్టర్బ్ కూడా అవ్వచ్చు. ఒకసారి మరి ఏం చేస్తాం, ఇంకా ట్రాన్స్పోర్ట్ లో డ్యామేజ్ అయ్యి కళ్ళతో చూస్తారు కదా, కస్టమర్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. మరి మీరు ఇందాక 5 years 10 years వారంటీ అన్నారు కదా, అది ఇందులో కవరేజ్ అంటే వారంటీ అంటే వాళ్ళ చేతిలో పోలేదు కదా, మన చేతిలో పోయింది. అచ్చా అంతే. అంటే అప్పటికి వాళ్ళు పే చేసి ఉంటారు కదండి. అవును, మనకి ఇంకా అది ప్రాబ్లం లేదు. వారంటీ క్లెయిమ్ అంటే వారంటీ క్లెయిమ్ ఎలా అవుతుందంటే ఇప్పుడు ఇన్ కేసు మనం యూజ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా అది ఫోన్ ఏంటంటే డ్యామేజ్ కావచ్చు, అంటే సాగ్ అవ్వచ్చు. ఆ సాగ్ అయినప్పుడు కంప్లీట్ మాదే ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. గుంతలు పడిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఫ్యాబ్రిక్ కూడా ఏదైనా అవ్వచ్చు. అంటే మనం కావాలని ఇప్పుడు చాకు పెట్టి కట్ చేశారనుకో, మనం వారంటీ ఇవ్వం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఆయిల్ పడ్డా ఇవన్నీ న్యాచురల్ మనకు తెలిసిపోతుంది. అంటే యావరేజ్ కస్టమర్ కావాలని ఖరాబ్ చేస్తారా లేదా మనం ఒకవేళ అది నార్మల్ సిచ్యువేషన్ బట్టి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వచ్చిందా ఏంటి అనేది మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి వారంటీ క్లెయిమ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోన్ మీద వాటర్ పడకూడదు, వాటర్ పోసేస్తే అది వారంటీ క్లెయిమ్. ఇంకొంతమంది మీరు అన్నట్టు చాకుతో కట్ చేసి మీరు వారంటీ అన్నారు కదా, రీప్లేస్ చేయండి అని చెప్పేసి అది చేయండి, కంపల్సరీ తెలిసిపోయి వాళ్ళు వచ్చారండి. అలాంటి కస్టమర్స్ ఎవరు ఉండరు. ఈ కావాలని ఎవరు పోగొట్టుకోరు కదా. తర్వాత వాళ్ళకి కూడా భయం ఉంటుంది, వారంటీ క్లెయిమ్ అవుతుందో లేదనేది వాళ్ళకి కూడా భయం ఉంటుంది కదా. మీరు వారంటీ ఇస్తున్నా అన్నారు కదా, అవును. మీరు దేనికి క్లెయిమ్ చేస్తారు, దేనికి క్లెయిమ్ చేయరు? ఇప్పుడు మనం వారంటీ ఇచ్చేది ఎందుకోసం అంటే కనుక మనకి ఫోన్ సాగ్ అయిపోతుంది. ఆ ఫోన్ సాగ్ అయిపోయింది అనుకో, యాక్చువల్లీ ఫోను బ్రాండెడ్ ఫోన్ వాడినా కూడా ఒక్కొక్కసారి సాగ్ అవ్వచ్చు. అది సాగ్ అయినా మనకి ఇన్ కేసు ఫ్యాబ్రిక్ ఏదన్నా రబ్బింగ్ మొత్తం ఖరాబ్గా అయినా మనం ఇస్తాం వారంటీ. ఒకవేళ వారంటీ క్లెయిమ్ అవును ఏంటంటే ఇప్పుడు కస్టమర్ చాకు పెట్టి చంపొచ్చు, ఏదైనా చేయొచ్చు. కస్టమర్ సైడ్ చేయరు, ఎందుకంటే క్లెయిమ్ అవ్వచ్చు, క్లెయిమ్ అవ్వకపోవచ్చు అని కూడా ఒక భయం అనేది ఉంటుంది మనకి. బట్ ఏంటంటే ఫోన్ సాగ్ అయితే ఫ్యాబ్రిక్ ఖరాబ్ అయినా మనం అనేది వారంటీ క్లెయిమ్ చేస్తాం. సో ఇప్పుడు చెదలు పడితే అండి, ఇప్పుడు యాక్చువల్లీ చెదలు అంటే కనుక మనం తీసుకునే ప్లైవుడ్ని బట్టి ఉంటుంది. యాక్చువల్లీ మనం ఇప్పుడు ఆల్రెడీ చదలు పట్టని ప్లైవుడ్స్ కూడా ఉన్నాయి, చదలు పట్టే ఇప్పుడు మార్కెట్లో 2 రకాల ప్లైవుడ్స్ ఉన్నాయి. కాబట్టి మనం అట్లీస్ట్ మనం చదలు పట్టందే వాడతాం. అది చదలు రావు, మనం వాడే ప్లైవుడ్కి అయితే చదలు. సో ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు మెయిన్గా ఫోమ్కి ఫ్యాబ్రిక్కి వారంటీ ఇస్తాడు. ఇప్పుడు కస్టమైజింగ్ సోఫాకి రెడీమేడ్ సోఫాకి అని 2 categories ఉంటాయి కదా. సో కస్టమైజింగ్ సోఫా కొంటే బెటరా, రెడీమేడ్ సోఫా కొంటే బెటరా? ఇప్పుడు కస్టమర్కి కస్టమైజేషన్ సోఫా కొనడమే బెస్ట్.
ఎందుకంటే దాంట్లో మెటీరియల్ తెలుస్తుంది, ఈ ఏం వాడుతున్నారు, ఏం కలర్ కావాలో అవన్నీ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు రెడీమేడ్ సోఫా అంటే కనుక కస్టమర్ ఆల్మోస్ట్ మనకి నచ్చినా నచ్చకపోయినా ఆ రోజు కొనుక్కు తెచ్చుకోవాలి. మనకి ఏంటంటే మనం వాడేది దాంట్లో ఏముంది ఏంటనేది మనకి తెలిస్తేనే కదా హ్యాపీ. అవును. ఇంకోటి మన రూమ్కి సెట్ అవ్వచ్చు, చెట్టుకోవచ్చు. ఇవి కంపల్సరీ మనం కస్టమైజేషన్కి ఎంతనే పెట్టాలి. ఇంకోటి అండి, ఈ పిల్లలు ఉన్న ఫ్యామిలీస్ ఉంటాయి అండి, అలానే పెట్స్ ఉన్న ఫ్యామిలీస్ లైక్ క్యాట్స్ కానీ డాగ్స్ కానీ, సో అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సోఫా రిఫర్ చేస్తారు? అంటే యాక్చువల్లీ ఫ్యాబ్రిక్స్లో కూడా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఊరికే వాటర్ పోస్తారు అంటే కొంతమంది రెగ్యులేట్ వెళ్తారు, కొంతమంది లెదర్ వెళ్తారు. తర్వాత లెదర్ అదంటే మనకి కాస్ట్లీ ఉంటుంది కదా, మనకి లెదర్కి చాలా తక్కువ మంది వెళ్తారు. అందుకని చెప్పి ఫ్యాబ్రిక్స్ లో కూడా ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ వాటర్ రెసిస్టెన్స్ అని, స్క్రాచ్ ప్రూఫ్ అని, మనకి పోల్ స్క్రాచ్ అని, స్టెయిన్ ఫ్రీ అని, ఇంక్ ప్రూఫ్, మొత్తం ఆల్మోస్ట్ పెట్ ఫ్రెండ్లీ, ఆల్ డస్ట్ రెసిస్టెన్స్ చాలా ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి, మనకి రెగ్జిన్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి తగ్గట్టు మనం ఫ్యాబ్రిక్ అనేది చూస్ చేసుకోవాలి. ఇది అన్నీ మీరు కస్టమర్కి చెప్తారు అంటే, లేదంటే కస్టమర్ అడిగినా కూడా మీరు చెప్తారు? యాక్చువల్లీ ప్రతి ఒక ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకునే స్టేజ్లోనే కస్టమర్కి ఆల్మోస్ట్ ఆ క్యాటలాగ్ మీద ఉంటుంది. మనకి అది ఎన్ని రబ్స్ కౌంట్ వస్తుంది, దాని క్వాలిటీ ఏంటి, ప్రతి అయితే తాకి అని. సో దాన్ని బట్టి మీరు మనం చూస్ చేసుకోవాలి. అదే రెడీమేడ్ సోఫా తీసుకున్నారనుకో అవేమి తెలియదు కదా, మరి చెప్పిందే వినాలి మనం. అది ఇక్కడ డైరెక్ట్ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక కస్టమర్ సోఫా కొనాలనుకుంటాడు, కానీ ఎక్కడ వేస్ట్ చేస్తాడు మనీ వేస్ట్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బడ్జెట్లో రావాలని చూస్తారు. ఈ బడ్జెట్లో వచ్చింది ఎప్పుడైనా వాళ్ళ బడ్జెట్లో వచ్చింది లో బడ్జెట్ కావాలనుకుంటారు కస్టమర్. ఆ లో బడ్జెట్లో సోఫా కొనడమే వేస్ట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చాలా తక్కువ టైం వస్తుంది. మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? అదే ఎప్పుడైనా కొంచెం లేట్ అయినా కూడా ప్రీమియం సోఫా తీసుకోమంటారు. యాక్చువల్లీ మనకు ఉండేది కూడా హాల్లో అదే ఎక్కువ. మనము టీవీ చూసేటప్పుడు కూర్చునేది కూడా అదే. మనకి కంప్లీట్ అన్ని విధాలు మనకి బెటర్గా ఉంటుంది సోఫా. మనకి కూర్చున్నప్పుడు మనకి రిలాక్స్గా కూడా ఉండాలి. ఇది ఏదో సోఫా కొన్నాంలే అంటే కనుక దాంట్లో కూడా కంప్లైంట్స్ రావచ్చు. ఆల్రెడీ సోఫా మనకి సాగ్ అయిపోవచ్చు. బట్ ఇంకా అలా అడ్జస్ట్ అవి వాడడం కన్నా తీసుకునేటప్పుడే మంచి ప్రీమియం తీసుకోవడం బెటర్ కదా. బ్రాండ్ ఉన్న సోఫా కొంటాం బెటరా, లేదంటే మెటీరియల్ చూసి సోఫా కొంటాం బెటరా? అంటే యాక్చువల్లీ బ్రాండ్ ఉన్నది సోఫా అని కొనడం బెటరా, మనం మెటీరియల్ చూసుకోవడం బెటరా అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా బ్రాండ్ వాడతాయి. మనం వాడాలి మనకి చెప్పడానికి జడ్జ్ చేయడానికి కూడా ఏం లేదు. అది ఏంటంటే కానీ మెటీరియల్ చూసుకున్నది వేరే కదా, మన కళ్ళతో చూసింది లైక్ సెట్స్. లోపల ఇప్పుడు బ్రాండ్ లోపల ఏమేమి వేయచ్చు, బ్రాండ్ వేయచ్చు, ఫోన్ మంచిది వేయచ్చు, వేయకపోవచ్చు కూడా. మనం అనేది మన మెటీరియల్ మనం చూస్ చేసుకోకపోవడమే బెటర్. సో ఇప్పుడు ఒక కస్టమర్ మీ దగ్గరికి వచ్చి, ఓకే సార్ నేను మీ దగ్గరే సోఫా కొంటాను, మీరు ఫ్రేమ్ అంటున్నారు, ఫోమ్ అంటున్నారు, ఫ్యాబ్రిక్ అంటున్నారు, అది నా కళ్ళ ముందు షాపింగ్ చేసి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మీరు తయారు చేసి నాకు ఇస్తారా అంటే మీరు ఏం చెప్తారా అండి? కంపల్సరీ అంత టైం ఉందంటే కస్టమర్కి దగ్గర నుంచి చేయించుకోవచ్చు కంపల్సరీ. నేను ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్తాము, ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతిదీ ఫిక్స్ పెడతాం. అది ఓకే అండి. మీరు ఏమైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో ఆ ప్రాసెస్ మీరు చెప్తున్నారు, కానీ ఇక్కడ నేను ఏమంటున్నా అంటే మీరు ఏమైతే మెటీరియల్స్ వాడుతున్నారో అది అనే దగ్గర ఉండి మీ పక్కన అది షాపింగ్ చేసి చేయించుకోవచ్చు. మన కస్టమర్ దగ్గర మనము ఆల్రెడీ వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోగలం, వాళ్ళని చీట్ చేయడం ఎందుకు? సూపర్ అండి. వాళ్ళు చీట్ చేయడం అవసరం లేదు, ఇది ఒక్కటే మీరు ప్రూవ్ చేసుకుంటే చాలు అండి. ఆల్మోస్ట్ వాళ్ళకి అంత టైం ఉందంటే ఆల్మోస్ట్ కంపెనీకి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా. ఇప్పుడు అర్థమైందంటే మీకు 20 సోఫాలో ఎలా వస్తుంది నెలకి? మనకి 20 అని కాదు కానీ యాక్చువల్లీ ఒక కంపెనీకి వచ్చేసరికి 20 అనేది ఏంటంటే మీకు కూడా చేయవచ్చు. మనకి ఆల్మోస్ట్ మనకి చాలా రిఫరెన్స్ కూడా వస్తుంది. రిఫరెన్స్ ఎట్లా వస్తుంది? మౌత్ స్టాక్ అంటే ఓకే, మనం ఒక సోఫా ఇచ్చామంటే ఇప్పుడు ఒక కమ్యూనిటీలోకి మన సోఫా వెళ్ళిందనుకో, ఆ కమ్యూనిటీలో ఆ సోఫా ఇప్పుడు యాక్చువల్లీ పక్క వాళ్ళతో కమ్యూనికేషన్ ఉంటుంది కదా, అసలు వరకు వాళ్ళు ఫలిసిపోకపోతే ఆల్రెడీ నేను సోఫా తీసుకున్నాం మనకి బాగుంది అని వాళ్ళు చెప్తే రిఫరెన్స్ వస్తుంది. రిపేర్ చేయించడం మంచిదా, కొత్త సోఫా కొనడం మంచిదా? అంటే రిపేర్ అనేది మనకి యాక్చువల్లీ దాంట్లో వుడ్ స్ట్రెచ్చర్ మంచిగా ఉందా లేదా అనేది చూడాలి. బట్ వుడ్ స్ట్రెచ్చర్ ఒకటే పనిచేస్తుంది అక్కడ, మనకి అంత ఫ్రేమింగ్ ఒకటే పనిచేస్తుంది. ఆ ఫ్రేమ్ మంచిగా ఉందా లేదా అని చూసుకుంటే రిపేరు చేయించుకోవచ్చు,
కానీ మినిమం ఎక్కువ పర్సంటేజ్ ఇంకొత్త సోఫా కొనుక్కోవడం బెటర్. అంటే ఓన్లీ ఒక ఫ్రేమే మిగిలిపోయింది. ఈ ఫోమ్ మార్చాలి, ఫ్యాబ్రిక్ మార్చాలి, మొత్తం దాంట్లో వాడిని ప్రతిదీ మార్చాలి. ఓన్లీ ఫ్రేమ్ వర్క్ కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మనకి కొత్త సోఫా కొనుక్కోవడం కూడా ఎందుకు బెటర్ అంటే మనకి కొత్త మోడల్ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఉన్న మోడలే చేయాలి రిపేర్ అనేసరికి. ఆ రిపేర్ కంటిన్యూ ఇంట్లో ఉంచుకుంటా అంటే ఫ్రేమ్ మంచి ఇంకా చేయించుకోవచ్చు, లేకపోతే లేదు. ఇఫ్ ఇన్ కేస్ రిపేర్ చేయించాం అనుకోండి, కోమో ఫ్యాబ్రిక్ మార్చారు కదా, సో దాని మీద మీరు వారంటీ ఇస్తారండి? అంటే వారంటీ ఇస్తాం ఓన్లీ, అంటే ఆ ఫ్రేమ్ మంచిగా ఉంటే ఇస్తాం, లేకపోతే లేదు. ఎందుకంటే ఇంకా తప్పదు చేయమంటే కూడా ఫ్రేమ్ మంచిగా ఉంటే, యాక్చువల్లీ ఫ్రేమ్ బాగోకపోయినా మనం అడ్జస్ట్ చేసి అంటే మనం కూడా కొత్త ప్లైవుడ్ ఇవి ఫ్రేమ్స్ చేసిస్తాం. బట్ ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ పర్సంటేజ్ అయితే మోడల్ చేంజ్ అవుతుంది, మనకి నచ్చినట్టు చేయించుకోవచ్చు. అప్పుడు రూమ్ కూడా మారిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఇంకా మన ఇష్టం ఏంటంటే కొత్త చేయించుకోవడం బెటర్. ఈ రిపేర్ అనేది దాని మీద ఉన్న ఫ్రేమ్ స్ట్రెంత్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఒక ఆర్డర్ వచ్చినప్పుడు, సోఫా ఆర్డర్, మీరు ఒక 5 థింగ్స్ కస్టమర్ ఏమని అడుగుతారు? 5 థింగ్స్ అంటే అప్పుడు ఒకటి సైజ్ తెలుసా లేదా, సైజ్ తెలియకపోతే నేను సైట్ విజిట్ చేస్తాను. ఈ సైట్ విజిట్ చేసిన తర్వాత వాళ్ళ కలర్ వాళ్ళకి నచ్చింది అంటే వాళ్ళకి ఏం కావాలి ఏంటి. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, మా ఫింగర్ వాటర్ అలా చేస్తారు, నెక్స్ట్ ఇంకోటి ఎక్కి దింపుతారు. ఇవన్నీ ఉన్నదాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఇవన్నీ కంట్రోల్ చేస్తాం, మొత్తం కన్సిడర్ చేయాలి కదా. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటనే ఫస్ట్ మనం తెలుసుకున్న వాళ్ళతో మనం తర్వాత వాళ్ళకి ఏది కావాలో మనం చెప్పడానికి బాగుంటుంది. ఇప్పుడు మనకి ఓన్ పీపుల్ ఉంటారండి ఇంట్లో, సో వాళ్ళకి రిక్లైనర్స్ ఓకేనా? అంటే రిక్లైనర్స్ మాన్యువల్ అనేది కొంచెం కష్టం, వాళ్ళు బ్యాక్ తీసి చేయవలసి వస్తుంది. ఎలక్ట్రిక్ తీసుకోవాలి. ఎలక్ట్రిక్ ఏంటంటే బెస్ట్, మనకి పవర్ లేనప్పుడు అది యూజ్ కూడా చేయగలం. అంటే దాంట్లో మైనస్ ఉంది, ప్లస్ ఉంది. ఈ రిక్లైనర్ కాకుండా నార్మల్ సోఫాస్లో అడ్జస్ట్ చేయొచ్చు అండి. ఏది అంటే వాళ్ళకి మొత్తం మనకి మొత్తం బ్యాక్ పెయిన్ అనేది సోఫా మీద కాదు కదా, యాక్చువల్లీ మ్యాట్రసెస్లో వస్తుంది. ఓకే, సోఫాలో కూర్చోవాలనుకున్నాం అంటే బ్యాక్ పెయిన్ సోఫాలో కూర్చుంటే రాదు, మనం పొడిచిన మ్యాట్రసెస్ బట్టి మనం చేసే దాన్ని బట్టి. అదే కొంతమంది బ్యాక్ పెయిన్ అంటే కూర్చోలేదు అంటే సార్ కూర్చోలేదంటే అది యాక్చువల్లీ సోఫా అనేది కూర్చోవడానికి కాబట్టి కూర్చోలేకపోయారంటే ఆల్మోస్ట్ సోఫాలో కూడా కూర్చోలేదు. సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి సోఫాలో కూర్చోలేరు అండి, సో వాళ్ళకి మీరు లాటెక్స్ బెడ్ ఏమన్నా ఆఫర్ చేస్తారా? అంటే వాళ్ళకి ఇంట్లో రిక్వైర్మెంట్ ఉందో లేదో నాకు తెలియదు కదా, వాళ్ళకి కావాలి అంటే కంపల్సరీ ఆఫర్ చేస్తాం మనం. ఓకే, సో ఇప్పుడు సోఫాలు అనేది ఏంటంటే కంఫర్ట్ ఇంపార్టెంట్. అంటే బ్యాక్ పెయిన్ అనేది కదా, కంఫర్ట్గా మనం రిలాక్స్ అవ్వగలిగామా కూర్చోలేమా అది కంఫర్ట్ చెక్ చేసుకోవాలి. అప్పుడు మనం డెలివరీ చేసేటప్పుడు అక్కడ లిస్ట్ ఉంటుంది అండి, లిస్ట్ చిన్నగా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఆల్రెడీ దీనికి మెజర్మెంట్ చెప్పాను కానీ ఫస్ట్ మనం సైట్ విజిట్ చేసేటప్పుడు ఇవన్నీ చెక్ చేయాలి. ఫస్ట్ లిఫ్ట్లో పడుతుందా, స్టెప్స్ ద్వారా అయిపోదా, లేదా ఫ్రాజెస్ కదా. మనం డెలివరీ ఛార్జెస్ కూడా చేసేది యాక్చువల్లీ మనం ట్రాన్స్పోర్ట్ ఒకటే కాదు, డెలివరీ ఛార్జ్ అయ్యేది అది మనకి చాలా కష్టం కూడుతున్నది. అది డెలివరీయే పెద్ద టాస్క్. సోఫా చేయడం కన్నా డెలివరీయే పెద్ద టాస్క్. ఎన్నొచ్చి ఎన్నకి ఫోర్స్ ప్రతిదీ మనం వాళ్ళ కుటుంబం కాడి నుంచి ప్రతిదీ మనం మెజర్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు బయట మార్కెట్లో కాంపిటీషన్ చాలా ఉంటుంది కనుక, సో దాన్ని మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు, ఎలా తట్టుకుంటారు? యాక్చువల్లీ కాంపిటీషన్ అంటే మనం క్వాలిటీ చెప్తాయి కదా మీకు, ఆల్రెడీ క్వాలిటీ ఇచ్చామంటే ఆల్మోస్ట్ మనం కాంపిటీషన్ తట్టుకోగలుగుతాం. ఇంకోటి ఏంటంటే కస్టమర్ బడ్జెట్లో కానీ అన్నప్పుడు మనం అది కాంపిటీషన్లో మనం చేసి కస్టమర్ని చీట్ చేయడం కన్నా మనం క్వాలిటీలో ఇచ్చి కాంపిటీషన్ తట్టుకోవడం బెటర్. ఇప్పుడు మీరు చాలా కంపెనీస్తో టైఅప్ అవుతారు అండి, మీ మెయిన్ బ్రాండ్ కంపెనీస్ యాక్చువల్లీ మనం కంపెనీస్తో యాక్చువల్లీ టైఅప్స్ అంటే కంపెనీ టైఅప్ అంటే యాక్చువల్లీ మనం ఫ్రేమ్ పర్చేజ్ చేస్తాం కానీ మనం సోఫా సప్లై చేయం ఎవరికే, డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి. అదే అండి, ఇప్పుడు మీరు మెటీరియల్ తీసుకొస్తారు కదా, మెటీరియల్ తేవాలంటే ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క కంపెనీ ఫేమస్ అయ్యి ఉంటుంది. టైఅప్ అనేది యాక్చువల్లీ మనం టైఅప్ అనే దానికన్నా మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రోడక్ట్ మంచిగా ఉంటుంది. మనం అది కంపల్సరీ పర్చేజ్ చేసి మనం అసెంబ్లీ చేసుకుంటాం. ఓకే, సో ఇందులో బ్రాండ్ కంపెనీస్ ఏమున్నాయండి, మెటీరియల్స్ ఆఫర్ చేసే బ్రాండ్ కంపెనీ? బ్రాండ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ బ్రాండ్ మనం చెప్పొచ్చు అనేది మనం చెప్పకూడదు కదా, మనకి ఏదైనా ప్రాబ్లం లేదు. ఓకే, ఇది బ్రాండ్ అని మనం చెప్పలేం కదా, అంటే మల్టిపుల్ కంపెనీస్ ఆఫర్ చేస్తారు. సో మనం బెస్ట్ ఎక్కడ అనిపిస్తే అది మనం పర్చేజ్ చేస్తాం. ఈ సెగ్మెంట్ని ర్యాపిడ్ ఫైర్ అడిగి
ముగిద్దాం సార్. ఓకే. నేను ఒక 4 క్వశ్చన్లు అడుగుతాను, అది మీరు ఎస్ ఆర్ నో చెప్పండి. క్వాలిటీ ముఖ్యమా, ప్రాఫిట్ ముఖ్యమా? క్వాలిటీ ముఖ్యం. ఎందుకంటే క్వాలిటీ అంటే ప్రాఫిట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. సో ఉంటా, ఫ్రేమా, పోనా, ఈ మూడిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే ఏది సెలెక్ట్ చేసుకుంటాం? మొత్తం 3 సెలెక్ట్ చేసుకోవాలి. సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 3 మీద డిఫైన్ అయ్యి మీరు ఎప్పటికీ కాంప్రమైజ్ చేయని విషయం ఇది. క్వాలిటీలో కాంప్రమైజ్. ప్రతిదీ నేను ప్రాఫిట్తో కంపేర్ చేసి మనీ సంపాదించడం కష్టమా, ట్రస్ట్ సంపాదించడం కష్టమా? కస్టమర్ దగ్గర ట్రస్ట్ సంపాదించడం కష్టం. ట్రస్ట్ సంపాదించామంటే మనీ ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఆ ట్రస్ట్ సంపాదించడానికి ఎన్ని రోజులు పట్టినాడు? అది చాలా టైం పడుతుంది. కంపల్సరీ ఎన్ని రోజులు అనేది లేదు. ఆటోమేటిక్గా మనం ఫైట్ ఇస్తే ట్రస్ట్ కూడా వస్తుంది, దాంతోపాటు మనీ వస్తుంది. ఓకే. కస్టమైజింగ్ సోఫా సెలెక్ట్ చేసుకోవాలా, రెడీమేడ్ సోఫా సెలెక్ట్ చేసుకోవాలా అంటే మీరు ఏం చెప్తారు? కస్టమైజ్డ్ సోఫా. దేనికంటే అంటే కస్టమైజింగ్ సోఫా చేసుకోవడం వల్ల మనకి కంపల్సరీ కావాల్సింది దొరుకుతుంది. ఈ కలర్లో కానీ, సైజులో కానీ, క్వాలిటీలో కానీ మనకు కావాల్సింది దొరుకుతుంది. 50,000 సోఫానా, ₹1,00,000 సోఫానా అంటే మీరు ఏది సెలెక్ట్ చేసుకోమంటారు? అంటే యాక్చువల్లీ క్వాలిటీ అంటే దీంట్లో ఆల్రెడీ క్వాలిటీ సోఫా అంటే బడ్జెట్ కాదు ఇక్కడ. యాక్చువల్లీ 50,000 సోఫానా, ₹1,00,000 సోఫానా అంటే ఇప్పుడు ₹1,00,000 ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఒక సోఫాలో వుడ్ ఫ్రేమ్ బాగుండి, ఫోమ్ బాగుండి, ఫ్యాబ్రిక్ కొంచెం తక్కువ రేట్ వేసుకుంటే తక్కువ బడ్జెట్లో అవుతుంది. ₹1,00,000 కావాలి అనుకుంటే ఫ్యాబ్రిక్ బడ్జెట్, అది బడ్జెట్ కూడా పెరగచ్చు. దాంట్లో వచ్చే మెకానిజం బట్టి బడ్జెట్ కూడా పెంచు. అంటే 50,000 సోఫా మనం అమౌంట్తో మనం సోఫా సెలెక్ట్ చేసుకోవాలి. మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి సోఫా సెలెక్ట్ అవ్వాలి. ఓకే. సో 50,000 సోఫాలో క్వాలిటీ అసలు రాదంటారా? క్వాలిటీ వస్తుంది, అదే చెప్తా కదా నాకు. క్వాలిటీ వచ్చినా ఫ్యాబ్రిక్లో క్వాలిటీ వస్తుంది. అంటే ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ మనకి ఏంటంటే స్టార్టింగ్ 400 నుంచి స్టార్ట్ అవ్వచ్చు, ఈ 3,000 దాకా ఉండొచ్చు. మనకి జెన్యున్ లెదర్ దాన్ని బట్టి కూడా కదా వుడ్ ఫ్రేమ్ అంటారా, ఫోమ్ అంటారా, మనం ఏదైనా ఉంది దాంట్లోనే ఉంటుంది. ఈ మనం క్వాలిటీ కావాలంటే మెకానిజమ్స్ ఉన్నాయి, ఫ్రీ రిక్లైనర్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. దాన్ని బట్టి క్వాలిటీ అనేది దాని మీద, అంటే క్వాలిటీ అనేది కాదు, మన కంఫర్టింగ్ బట్టి కూడా ప్రైస్ డిసైడ్ అయ్యి. క్వాలిటీని బట్టి ప్రైస్ కాదు, మన కంఫర్టింగ్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి ప్రైస్ డిసైడ్ అయ్యి. రిక్లైనర్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయండి? రిక్లైనర్స్ మాన్యువల్ ఉంటాయి, మోటరైజ్డ్ ఉంటాయి. అంటే రౌండ్ తిరుగుతుంది అంటారు అంటే అది ట్రిబుల్ ఆర్ మొత్తం రౌండ్ తిరుగుతుంది. దానికి మోటరింగ్ ఉంటుందండి? మోటరైజ్ ఉన్నాయి. చివరిగా మీరు ఈ పాడ్కాస్ట్ చూస్తున్న మా వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైతే సోఫా కొనాలనుకుంటున్నారో మనం మీరు ఏం చెప్పాలని? యాక్చువల్లీ ఎవరైనా సోఫా కొనుక్కున్న వాళ్ళకి ఒకటే చెప్తాను నేను. యాక్చువల్లీ మనకి సోఫా రెడీమేడ్ తెచ్చుకోవడం కన్నా కస్టమైజేషన్ చేసుకోవడం బెటర్. లేదు మనం ఇంకొకటి ఏంటంటే మెటీరియల్ మనం చూస్ చేసుకోవడం బెటర్. ఒకవేళ రెడీమేడ్ తెచ్చుకున్నా ఇక్కడ టైం లేదు, కంపల్సరీ రెడీమేడ్ తెచ్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉండొచ్చు, ఇది ఏమైనా ఉండొచ్చు, రెడీమేడ్ అప్పుడు వాళ్ళు ఏది ఫ్యాబ్రిక్ వాడారు, ఏ డెన్సిటీ వాడారు, ఏంటి అనేది మెటీరియల్ చెక్ చేసి తెచ్చుకోవడం బెటర్. అప్పుడు అలా తెచ్చుకోవడం వల్ల మనం మనీ వేస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ 10 yearsలో మీ సోఫా బిజినెస్లో ఎంత టర్న్ ఓవర్కి మీరు రీచ్ అవుతారు అంటారు? మనకి ఆల్మోస్ట్ 10 crores అయితే టార్గెట్. 10 crores పెట్టినారు అండ్ టార్గెట్. థ్యాంక్ యూ సో మచ్ రామరావు గారు. ఇది ఇవాళ వీడియో. తిరిగి మరొక వీడియోలో కలుసుకున్నాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.